దేవుళ్ళు ఎంతమంది అని ఒక మాట మనం అడిగామనుకో, దేవుళ్ళు ఎంతమంది ఉందండి, చాలామంది ఉన్నారండి బాబు. అదే ఎంతమంది అంటే వరుస పెట్టి చెబుతాడు. ఇక లెక్క చెబుతాడు, పలానాయన. యేసుప్రభుని ఎరగనప్పుడు మా ఇంట్లో అడిగితే మా ఇంట్లో కూడా చెప్పేవాళ్ళం మేము. మమ్మేమల్లా పలానాయన, మా నాన్నేమల్లా పలానాయన, మా తాతయ్య ఏమన్నా పలానామా, మా అమ్మమ్మ ఏమన్నా పలానామా, నేనేమల్లా. ఎంతమంది? చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక బిడ్డకు తండ్రులు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. ఇంత ప్రపంచానికి వెలుగునివ్వడానికి సూర్యుడు ఎంతమంది ఉన్నారు? ఒక ఆయన పాడాడు కదా, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి, వెలుపల వెదకి దండుగండి, నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి, వెలుపల వెదకి దండుగండి. ఓ వినుము సోదర, పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఏమన్నాడు? ఆకాశమందున సూర్యుని వలనే దేవుడొక్కడండి. ఒక బిడ్డకు తండ్రులు తల్లులు ఒకళ్ళు ఎలాగో, దేవుడు అనేవాడు కూడా ఒక్కడే. వేద గ్రంథం చెప్పిన మాట ఏందో తెలుసా? 33,33,33,333 మంది దేవి దేవతలు అనబడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక ఆయన్నే అర్చిస్తున్నారట. ఆయన పేరు అగ్ని.